హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టేది ఒక దారి అంటారు, అలాగే కుక్కతో ఒక వంకరని కూడా అంటారు. దానికి చక్కటి ఉదాహరణ మాజీ క్రికెటర్, మాజీ నేషనల్ సెలెక్టర్. అతని పేరు ఎంఎస్కే ప్రసాద్. అతను మన తెలుగోడే, గుంటూరు వ్యక్తి. ఇంకా అంతకంటే గొప్ప వివరాలు నాకు తెలియదు. నితీష్ కుమార్ రెడ్డి గురించి నిన్ననో మొన్ననో ఒక కామెంట్ చేశారండి. అసలు ఎంఎస్కే ప్రసాద్ కి నితీష్ కుమార్ రెడ్డి టీంలోనే ఉండకూడదంట. అసలు టీంలో ఉండాల్సిన అర్హత లేదంట ఎవరికి, నితీష్ కుమార్ రెడ్డికి. ఏం చెప్పాడంటే, he went on to give his opinions about the confused state of management as they kept Reddy in the 11 ahead of Gill. శుభ్మన్ గిల్ కంటే నితీష్ కుమార్ రెడ్డిని ఎందుకు ఆడిచ్చారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అసలు మేనేజ్మెంట్ ఒక కన్ఫ్యూజన్ లో ఉంది, వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు అని చెబుతూ నితీష్ కుమార్ రెడ్డి గురించి ఏమన్నాడు చూడండి. ఐ థింక్ ద ఇండియన్ టీమ్ వేర్ మోర్ ఫోకస్డ్ అండ్ కన్సర్న్డ్ అబౌట్ దర్ బ్యాటింగ్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. నితీష్ రెడ్డి హాస్ క్రియేటెడ్ కన్ఫ్యూజన్ ఫర్ ద ఇండియన్ టీమ్. నితీష్ రెడ్డి ఇండియన్ టీమ్ కు ఒక పెద్ద కన్ఫ్యూజన్ అంటే గుదిబండ లాగా ఒక కన్ఫ్యూజన్ లాగా తయారైనంట. ఏం చేయాలి నితీష్ రెడ్డితో అనేది వాళ్ళకి అర్థం కావట్లేదంట ఎవరికి, మేనేజ్మెంట్ కి. నితీష్ రెడ్డి ఇస్ నేదర్ ఎ కంప్లీట్ బౌలర్ నార్ ఎ కంప్లీట్ బ్యాటర్ యూ కెన్ ట్రస్ట్. నితీష్ రెడ్డి అనే వ్యక్తి నమ్మదగ్గ బ్యాటరు కాదంట, నమ్మదగ్గ బౌలరు కాదంట. ఏదో కొంచెం బ్యాటింగ్ కొంచెం బౌలింగ్ చేయగలంట, అంతే తప్ప నమ్మదగ్గ బ్యాట్స్మెన్, నమ్మదగ్గ బౌలర్ కాదంట. This has created a lot of confusion. This is one of the reasons they had to drop Shubman Gill and bring in Washington Sundar to strengthen batting lower down the order. You can't leave out someone like Shubman Gill. Shubman Gill ని బయట పెట్టకూడదు. కేవలం నితీష్ రెడ్డి ఉన్నాడు కాబట్టే, అతను బ్యాట్స్మెన్ కాదు, బౌలర్ కాదు, కొంచెం బ్యాటింగ్ చేస్తాడు కాబట్టే శుభ్మన్ గిల్ ని తీసేసి వాషింగ్టన్ సుందర్ ని తీసుకొని రావాల్సి వచ్చింది, బ్యాటింగ్ ని ఇంకా డెప్త్ పెంచడానికి అని చెప్పేసి ఈయనకే అన్ని తెలిసినట్టు మాట్లాడతాడు. అసలు ఇతను నేషనల్ సెలెక్టర్ ఎట్టయినాడో అంటే రికమెండేషన్ బ్యాచ్ ఏమో, నేషనల్ సెలెక్టర్ ఎట్టయినాడో కూడా ఆశ్చర్యం వేస్తుందండి. ఇతను ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు కదా. నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు యావరేజ్ 70-60 టెస్టుల్లో. అసలు ఫస్ట్ టెస్ట్ లో 42-37 నాట్అవుట్, సెకండ్ టెస్ట్ లో 42-40, థర్డ్ టెస్ట్ లో 18 కొట్టాడు. ఇప్పుడు ఫోర్త్ టెస్ట్ లో సెంచరీ కొట్టాడు. ఆ 42-40 ఎందుకు, లాస్ట్ బ్యాట్స్మెన్ తో ఆడేటప్పుడు షాట్లు కొట్టడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే 9, 10, 11 వాళ్ళు పెద్ద బ్యాటింగ్ చేయరు కాబట్టి నెంబర్ 7, 8 ఉన్న వాళ్ళు కొడతారు. ఇంకా అవి గాల్లోకి వెళ్తే క్యాచ్ కొట్టి అవుట్ అవుతారు. మామూలుగా బాగా ఆడితే అప్పుడు కూడా ఎక్కువ కొట్టేవాడు. అండ్ వికెట్లు కూడా 3 వికెట్లు తీసాడు. ఈ ఎంఎస్కే ప్రసాద్ హిస్టరీ చూద్దాం. అబ్బాయి ఈయన ఇండియాకి ఆడాడు, ఎట్లా సెలెక్ట్ అయ్యాడో మనకు తెలియదు కానీ 6 టెస్టులు ఆడినాడు. ఎవరు, ఎంఎస్కే ప్రసాద్ 6 టెస్టులు ఆడాడు ఇండియాకి. ఎన్ని కొట్టాడు రన్స్ అంటే 106 రన్స్ కొట్టాడు. ఎంత బ్యాటింగ్ యావరేజ్ అంటే 11.77 బ్యాటింగ్ యావరేజ్. ఒక 50 లేదు, ఒక సెంచరీ లేదు. హైయెస్ట్ స్కోరు ఎంత, 6 టెస్టుల్లో ఈయన కొట్టిన హైయెస్ట్ స్కోరు 19. పోనీ వికెట్ కీపర్ కదా, 6 టెస్టులకి 50 క్యాచ్లు కొట్టాడంటే పట్టిన క్యాచ్లు 15. అంటే ఒక్కో టెస్టుకు యావరేజ్ గా 2.5 క్యాచ్ పట్టినాడు. ఏది, ఒక్కొక్క ఇన్నింగ్స్ కి ఒక క్యాచ్. అది ఆయన రికార్డు. 17 వన్డేల్లో 131 రన్స్ కొట్టాడు. ఎంత యావరేజ్ అంటే 14.55. హైయెస్ట్ స్కోర్ ఎంత అంటే 63. ఎన్ని క్యాచ్లు, స్టెంపింగ్లు అంటే 14 క్యాచ్లు, 7 స్టెంపింగ్లు వికెట్ కీపర్ గా. అంటే మ్యాచ్ ఒక క్యాచ్ లెక్కన. సో ఇతను ఏం పెద్దగా పొడిచింది లేదు. అసలు ఎట్లా నేషనల్ సెలెక్టర్ అయినాడన్నది ఆశ్చర్యకరం. ఈయన ఇప్పుడే కాదండి, ఇంతకుముందు 2019 వరల్డ్ కప్ అప్పుడు కూడా ఇదే రచ్చ జరిగింది. 3D గ్లాసెస్ అని చెప్పేసి అంబట్ రాయుడు ఒక కామెంట్ చేశాడు. 3D గ్లాసెస్ ఎందుకన్నాడంటే, అంబట్ రాయుడు బదులు తమిళనాడు ప్లేయర్ ఉన్నాడు, అతని పేరు నాకు టక్కును గుర్తు రావట్లేదు, అతన్ని సెలెక్ట్ చేశాడు. ఎందుకు ఆ రోజు ఎందుకు సెలెక్ట్ చేశాడంటే, అతను బౌలింగ్ చేయగలడు, బ్యాటింగ్ చేయగలడు, ఫీల్డింగ్ చేయగలడంట. అంటే 3 డైమెన్షనల్ ప్లేయర్ అతను. అందుకనే అతన్ని సెలెక్ట్ చేస్తున్నాము. విజయశంకర్ అందుకు సెలెక్ట్ చేస్తున్నాము అని చెప్పారు. అంటే 3 బాగా చేయగలడు అని. అంటే ఆ రోజు ఇదే ఎంఎస్కే ప్రసాద్ కి ఆ విజయశంకర్ బాగా కనిపించాడట అంబట్ రాయుడు కంటే. అంబట్ రాయుడు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్, అప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అంతకుముందే ఆ వరల్డ్ కప్ కు ముందు న్యూజిలాండ్ సిరీస్ లో కూడా చాలా బాగా ఆడాడు. ఫారిన్ సాయిల్ పైన అంబట్ రాయుడికి మంచి రికార్డు ఉంది, బాగా ఆడగలడు. కానీ ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ కాదని 3 డైమెన్షనల్ ప్లేయర్ అని విజయశంకర్ తీసుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఈ రోజు అదే ఎంఎస్కే ప్రసాద్ వచ్చేసి బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేసే నితీష్ కుమార్ రెడ్డి అసలు ఎందుకు పనికిరాడు, అతనికి బ్యాటింగ్ రాదు, బౌలింగ్ రాదు, అది కొంచెం మాత్రమే వచ్చు, అసలు అతను ఒక బ్యాట్స్మెన్ కాదు, బౌలర్ కాదు, అతన్ని పెట్టుకుని టీం కన్ఫ్యూజ్ అవుతుంది, అతను టీం ని కన్ఫ్యూజన్ లో పడేస్తున్నాడు అని మాట్లాడతారు. అంటే తప్పు ఎవరిలో ఉంది ఒకసారి మీరు ఆలోచించండి. అంబట్ రాయుడు స్టాట్స్ చెప్తాను చూడండి. అంబట్ రాయుడు వన్డేలు, T20 ఆడాడు. వన్డేల్లో 55 వన్డేలు ఆడితే 1694 రన్స్ కొట్టాడు.
బ్యాటింగ్ యావరేజ్ 47.06, 47 బ్యాటింగ్ యావరేజ్ ఇన్ ఓడిఐస్ ఇస్ వెరీ గుడ్, వెరీ గుడ్. 3 సెంచరీలు 10 అర్ధ సెంచరీలు కొట్టాడు. బౌలింగ్ చేస్తూ 3 వికెట్లు కూడా తీసాడు. మళ్ళీ బౌలింగ్ కూడా వేసాడు, 3 వికెట్లు తీసాడు. ఇతన్ని పక్కన పెట్టాడు అంబటి రాయుడిని. అంటే ఇప్పుడు అంబటి రాయుడు మన పార్టీ కాదు, ఏదో జనసేన సపోర్ట్ అవన్నీ కాదండి. అంబటి రాయుడు ఈజ్ అ వెరీ గుడ్ బ్యాట్స్మెన్. అఫ్ కోర్స్ అతను కెరియర్ ని మలుచుకోవడంలో తప్పటడుగులు వేసాడు. అప్పుడు ఐసీఎల్ అని చెప్పేసి అది ఇది చిన్న చిన్న వాటికి గిల్లి కజ్జాలు పెట్టుకోవడం, గొడవలు పెట్టుకోవడం, అది అతనికి మైనస్ అయింది. అంతే తప్ప టెక్నిక్ వైజ్, బ్యాటింగ్ వైజ్ అంబటి రాయుడు ఈజ్ అ వెరీ గుడ్ బ్యాట్స్మెన్. అసలు 2019 వరల్డ్ కప్ లో అంబటి రాయుడు ఖచ్చితంగా ఆడాల్సిందే. అందరు కూడా షాక్ అయ్యారు అంబటి రాయుడు ఎందుకు సెలెక్ట్ అవ్వలేదని. అప్పుడు ఈ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఈ ఎంఎస్కే ప్రసాద్, ఈ మైండ్ సెట్ ఉండే ఎంఎస్కే ప్రసాద్, ఈ దరిద్ర మెంటాలిటీ ఉండే ఎంఎస్కే ప్రసాద్. మీకు ఇంకొక విషయం కూడా చెప్తానండి. నేను ఇండియా శ్రీలంక మ్యాచ్ లీడ్స్ లోనో యార్క్షైర్ అదేలేండి, లీడ్స్ లోనే చూశాను. వెళ్ళి చూశాను. మ్యాచ్ అయిపోయిన తర్వాత స్టేడియం బయటకు వస్తే ఈ ఎంఎస్కే ప్రసాద్ ఉన్నాడు అక్కడ. మాట్లాడి బాగున్నారా అని చెప్పి అడిగితే ఎక్కడి నుంచి మీరు అన్నాడు. అంటే కడప అంటే ఓ కడప బాంబులా అన్నాడు. అది కూడా ఏదో అన్నాడు. ఫోటో కూడా తీసుకున్నాడు. నాకు ఫోటో కూడా పెట్టాలని నాకేమో అనిపిదండి. అంటే ఇటువంటి మెంటాలిటీ అని తెలియదు. ఈ ఎందుకు ఇంత దరిద్ర మనస్తత్వాలు ఉంటాయి అనేది నాకు అర్థం కాదు. ఒక తెలుగువాడు ఎదుగుతుంటే మనం ప్రోత్సహించాలనా? అతను బ్యాట్స్మెన్ కాదు, బౌలర్ కాదు, అతను కొంచెం కొంచెం బ్యాటింగ్, కొంచెం కొంచెం బౌలింగ్ వచ్చు అతనికి. అసలు నితీష్ కుమార్ రెడ్డి గురించి చెప్పాలంటే ఒక ముక్కలో ఆ అగ్రెసివ్నెస్ ఉంది, సాలిడ్ టెక్నిక్ ఉంది. ఇప్పుడు నేను చూశాను కదా, అంటే అడ్డదిడ్డాల షాట్లు కూడా ఎక్కడ కొట్టలేదు ఇది అవుట్ అవ్వడానికి. పర్ఫెక్ట్ టెక్నిక్, పర్ఫెక్ట్ టైమింగ్, అండ్ ఆల్సో హీ హాజ్ ద టెంపర్మెంట్. ఎవరికి భయపడని మనస్తత్వం. అందుకే 50 కొడతానే తగ్గేదేలా అన్నాడు. 100 కొడతానే ఇట్లా కత్తిలాగా పెడితే అందరు 50కి ఏమో పుష్ప, 100కి ఏమో బాహుబలి అంటున్నారు. అంటే లైక్ హీ హ్యాస్ దట్ సాలిడ్ టెక్నిక్ అండ్ మెంటాలిటీ. భవిష్యత్తులో ఇంకా ఎన్నో మంచి గేమ్స్ ఆడతాడు. అతన్ని గుడ్ టీమ్, సపోర్ట్ చేసే టీం బాగుండాలి అంతే. అఫ్ కోర్స్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు. హీఈస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఫర్ నితీష్ కుమార్ రెడ్డి. చెడగొట్టే వాళ్ళు లేకోకుండా ఒక మంచి మార్గంలో తీసుకెళ్లి ఈ క్రికెట్ ను వాడు మిగతా మేము చూసుకుంటా ఉంటే హీ కెన్ బి వెరీ బిగ్ అసెట్ ఫర్ ఇండియన్ టీమ్. కానీ ఎంఎస్కే ప్రసాద్ కి అతను నచ్చడంటండి. ఇంకా ఈయన బుద్ధి ఏందో, ఎందుకు నచ్చడో, అంబటి రాయుడు అప్పుడు ఎందుకు నచ్చలేదో, ఇప్పుడు ఎంఎస్కే ప్రసాద్ కి నితీష్ కుమార్ రెడ్డి ఎందుకు నచ్చట్లేదో అందరికీ తెలుసు. ఇంకా ఏమంటే ఇంకా వాటి గురించి మనం ప్రస్తావించి మన నోరు పాడు చేసుకోలేము. ఇంకంతే ఈ బతుకులు, అంతే ఈ బతుకులు మారం. అవి మారే బతుకులు కాదు. నిజంగా ఇతను నేషనల్ సెలెక్టర్ అయినాడంటే అండి నాకు ఇప్పటికీ అనుమానమే, ఏం నువ్వు అంత పొడిచినావు నేషనల్ సెలెక్టర్ కావడానికి. కొందరు టాలెంట్తో వస్తారు. ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి కానీ, అంబటి రాయుడు కానీ, ఇలాంటి వాళ్ళు టాలెంట్తో వస్తారు. వాళ్ళకి సపోర్ట్ ఉన్నా లేకపోయినా వాళ్ళ టాలెంటే వాళ్ళకి సపోర్ట్. కొందరు అట్లా కాదు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది లేదు. వ్యవస్థను మేనేజ్ చేసుకుంటూ, అడ్డమైన దారులు వెతుక్కుంటూ, అడ్డదారులలో వెళ్తూ, మళ్ళీ ఈరోజు వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డికి బ్యాటింగ్ రాదు, బౌలింగ్ రాదు. నువ్వు ఎంత, నీ వయసు ఎంత చూస్తా ఉన్నా చెప్తాను. నా వయసు ఇప్పుడు 49 అంట. నువ్వే ఆడు, రిటైర్మెంట్ నీ పక్కకు పెట్టి నువ్వే ఆడు ఇండియాకు. ఎంఎస్కే ప్రసాద్ సిగ్గుండాలే. క్రికెట్ లాగా చూడండి. దాంట్లో కూడా మళ్ళీ గజ్జి అంటించాలని చూడొద్దు. దరిద్రానికి ఎందుకయా మీరు.